Hi, hello. Welcome to Coffee with CXO. Today we have Lavanya Sunkanna Gari with us. సో తన మాటల్లోనే తన జర్నీని తెలుసుకుందాం. హాయ్ లావణ్య. హలో ఇంద్రని. ఒకసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మన ప్రేక్షకులకు చెప్తారా? ఓకే. సో మై నేమ్ ఈజ్ లావణ్య సుంకన్న గారి అండ్ మై నేటివ్ ఈజ్ పులివెందుల and I completed my MCA in MITS College Madanpalli. Okay. So from the college I came to Aja and I joined in Aja. Okay. Through college placements. Okay. MITS కాలేజ్ అంటే మన కోడింగ్ షూటర్లో చాలా మంది MITS నుంచి ఉన్నారు కదా? అవును, చాలా మంది వచ్చారు. ఎలా తెలుసు మరి ఇంతమందికి MITS లో మన ఆజా కోడింగ్ షూటర్ గురించి? సో ఫస్ట్ మాకైతే మా సీనియర్ చెప్పారు. సో మా కాలేజ్ లైక్ హెచ్ఓడి ఉంటారు కదా, హెచ్ఓడి ఇలా చెప్పారు ఈ కంపెనీ గురించి. సో లైక్ ఇక్కడ ప్రాసెస్ గురించి అంతా చెప్పారు. తర్వాత మా సీనియర్స్ కూడా వచ్చి చెప్పారు మాకి లైక్ ఇలా ఉంటుంది, మేము ఇలా నేర్చుకున్నాము, తర్వాత ఇప్పుడు సో కంపెనీలో వర్క్ చేస్తున్నాము, మా ప్యాకేజ్ ఇంత, సో మంచిగా ఉంటుందని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత లైక్ మేము కూడా థింక్ చేసాము. తర్వాత ఓకే మాకు కూడా మంచిగా అనిపించింది, సో జాయిన్ అయ్యాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఒకసారి జాయిన్ అయిన తర్వాత కోడింగ్ ట్యూటోరియల్ జాయిన్ అయిన తర్వాత మనం ఇక్కడ చెప్తాం కదా కాన్సెప్ట్లో స్కిల్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. బయట ఇప్పుడు ఏదైనా అమీర్పేటలో కానీ ఇక్కడ చూస్తే మీకు ఒక 3 monthsలో మొత్తం అయిపోతుంది అని చెప్పేస్తారు. కానీ ఇక్కడ కూడా అలానే 3 monthsలో అయిపోతుంది అని చెప్పేసారా, లేకపోతే మీకు రియాలిటీ చెప్పారా? అంటే ఎలా ఉండే? యాక్చువల్గా అంటే బయట నేర్చుకోవడం అంటే లైక్ అంత సీరియస్నెస్ ఉండదు. లైక్ లైట్గానే తీసుకుంటారు ఎవరైనా. లైక్ ఇప్పుడు కాలేజ్ నుంచి లైక్ బయటకు వెళ్ళి బయట ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా అలానే ఉంటుంది. బట్ ఇక్కడికి బయటికి కంపేర్ చేస్తే నాకు తెలిసి కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే లైక్ నా ఫ్రెండ్స్ కూడా బయట జాయిన్ అయ్యారు. సో వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ జాయిన్ అవ్వడం లైక్ చాలా బెటర్ అనిపించింది నాకు. ఏం డిఫరెన్స్ అనిపించింది బయట దాంట్లో ఇక్కడ పోలిస్తే? సో ఇక్కడ లైక్ కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు. సో మనకి ఏం డౌట్స్ ఉన్నా కూడా మనం ఇమీడియట్ గా వెళ్ళి అడగచ్చు. వాళ్ళు ఆన్ ద ఫ్లోర్ ఉంటారు అండ్ వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటారు, లైక్ చేస్తున్నారా లేదా టాస్క్లు అండ్ సో అలాగా. బట్ బయట అయితే లైక్ వాళ్ళు జస్ట్ కాన్సెప్ట్ చెప్తారు, అంత సీరియస్నెస్ ఉండదు కదా. సో జస్ట్ చెప్తారు, ఇంకా టాస్క్లు ఇస్తారు, బట్ అది లైక్ టోటల్లీ డిపెండ్ ఆన్ అస్ ఉంటుంది. సో మనం నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, సో అలా ఉంటుంది. బట్ ఇక్కడైతే లైక్ మానిటర్ చేస్తూ ఉంటారు, టాపిక్స్ చెప్తారు అండ్ ఆల్సో లైక్ టాస్క్లు ఇస్తారు అండ్ లైక్ వాటిని కూడా మానిటర్ చేస్తారు, లైక్ చేస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. సో లావణ్య, ఇప్పుడు మనం కోడింగ్ ట్యూటర్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు కోడింగ్ ట్యూటర్స్ ఎలా అనిపించింది? బయట మీకు ఎవరైనా ఆన్లైన్ ట్రైనర్స్ కానీ దాంతో పోలిస్తే కోడింగ్ ట్యూటర్స్ ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉండే? వాళ్ళు నిజంగానే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉండేనా? లైక్ ఎలా జరిగింది మీకు మొత్తం? కోడింగ్ ట్యూటర్స్ ద్వారా అయితే లైక్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా నేర్చుకున్నాం మేము కూడా త్రూ కోడింగ్ ట్యూటర్స్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే లైక్ వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో కోడింగ్ ట్యూటర్స్ వచ్చేసి సో వాళ్ళు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతో పాటు లైక్ రియల్ టైంలో లైక్ ఏం యూస్ చేస్తాం అండ్ ఎలా ఉంటుంది, సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకి జావాకి వచ్చేసి లైక్ స్నేహ అని ఉండేది అనమాట కోడింగ్ ట్యూటర్. సో తను లైక్ రియల్ టైమ్ కాన్సెప్ట్స్ తో లైక్ కంపేర్ చేస్తూ చెప్పేది, లైక్ ఇలా యూస్ చేస్తారు. సో అలా నేర్చుకోవడం వల్ల మీకు ఇంకా చాలా బాగా అర్థమైంది. సో కాన్సెప్ట్ తో పాటు లైక్ రియల్ టైమ్ లైక్ ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేస్తారు, సో అది కూడా మేము నేర్చుకున్నాం. ఓకే. సో మొత్తం మీ ఇంటర్న్షిప్ అయిపోగానే వీళ్ళు మీతో ప్రాజెక్ట్ చేయించారు కదా, సో ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మీకు? సో మాకి లర్నింగ్స్ నేర్చుకోవడం అంతా అయిన తర్వాత లైక్ ప్రాజెక్ట్ చేయించారు, లైక్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మేము ప్రాజెక్ట్ చేసాము. సో దాని ద్వారా లైక్ మేము నేర్చుకున్న కాన్సెప్ట్స్ మాకు యూజ్ చేసే అవకాశం వచ్చింది అనమాట దాంతో. సో మాకి లైక్ ఎవ్రీథింగ్ వి ఇంప్లిమెంటెడ్ లైక్ జావా అండ్ ఇన్ దట్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. సో అండ్ అదంతా మేము నేర్చుకున్నాము. అండ్ దాంతో పాటు లైక్ సమ్ AWS సర్వీసెస్ ఆల్సో మేము యూస్ చేసాము. లైక్ అంటే ఎండ్ టు ఎండ్ నేర్చుకున్నారు, ఒక డెవలప్మెంట్ కాకుండా డిప్లాయ్మెంట్ కూడా నేర్చుకున్నారు. ఓకే. ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేశారు కదా, ఇది ఇప్పుడు ఇంటర్నల్ అప్లికేషన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్? ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంటర్నల్ అప్లికేషన్, ఓన్లీ మన వాళ్ళ కోసం అని చేశారా? ఓకే. ఈ ఇంటర్నల్ అప్లికేషన్ కోసము ఎన్ని ఇటరేషన్స్ ఎన్ని వర్షన్స్ చేశారు? ఇప్పుడు నాకు తెలిసి ఒక వర్షన్ లో అయితే అయిపోదు, చాలా దానిలో ఫస్ట్ బగ్స్ వస్తాయి, దాని తర్వాత మళ్ళీ సెకండ్ వర్షన్ లో కొన్ని బగ్స్ ని మీరు మిటిగేట్ చేస్తారు. అలా ఎన్ని వర్షన్స్ పట్టింది మీకు చేయడానికి? యాక్చువల్గా ఇది చేయడానికి లైక్ 7 to 8 వర్షన్స్ అయితే పట్టింది. 7 to 8 వర్షన్స్ పట్టిందా? ఓకే. లైక్ ఎవ్రీ వర్షన్ లో అంటే మేము నేర్చుకున్నాము కొత్తగా, అంటే ఎలా థింక్ చేయాలి ఏంటి అని చెప్పేసి, లైక్ రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది, ఎలా థింక్ చేయాలి, ఎలా చేస్తే లైక్ పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, యూజర్స్కి ఎలా అర్థమవుతుంది అంటే ఈజ్ ఆఫ్ యూజర్స్ కోసం మీరు దాని వర్షన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు.
ఓకే. ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఎంతమంది వర్క్ చేశారు ఒక టీమ్ కలిసి? సో మేము 5 మెంబర్స్ దాకా వర్క్ చేసాం. 5 మెంబర్స్ దాకా వర్క్ చేశారా? యెస్. సో, ఇప్పుడు మీరు నేర్చుకున్నదంతా కోడింగ్ ట్యూటర్ ప్లాట్‌ఫామ్‌లో నేర్చుకున్నదంతా దీనిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ యెస్. దొరికిందా? యెస్. మేము నేర్చుకున్నదంతా యూజ్ చేసాం. ఓకే. వెరీ గ్రేట్. సో, ఒకసారి ఈ ప్రాజెక్ట్ అని చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఒక ప్రాజెక్ట్ చేశాను మీ అంతట మీరు ప్రాజెక్ట్ చేశారు కదా! ఎండ్ టు ఎండ్ చేశారు. యెస్. డెవలప్‌మెంట్ ఒక్కటి కాకుండా డెవలప్‌మెంట్, డిప్లాయ్‌మెంట్ దాకా కూడా చేశారు. యెస్. సో, ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ప్రాజెక్ట్ చేసిన తర్వాత? సో, ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లైక్ నేను చాలా నేర్చుకున్నాననైతే చెప్తాను నేను. లైక్ ఓకే. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది లైక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మేము స్టార్ట్ చేసాం. స్టార్టింగ్‌లో భయమైందా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మేము చేయగలుగుతామా ఈ ప్రాజెక్ట్ అని? యెస్. సో, మేము ఫ్యూచర్స్ అన్నీ చెప్పినప్పుడు లైక్ కొంచెం భయమేసింది. లైక్ ఇట్ ఈస్ ఓకే. బిగ్ ప్రాజెక్ట్. సో, మేము చేయగలుగుతామా లేదా? యెస్. యెస్. ఓకే. సో, బట్ చేస్తూ ఉండంగా లైక్ కొన్ని న్యూ థింగ్స్ నేర్చుకోవడము హుహు. అండ్ ఆల్సో ఆల్రెడీ నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేయడం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఎలా థింక్ చేయాలి. సో, అదంతా అయితే నేర్చుకున్నాం. గైడ్ చేశారా మిమ్మల్ని ఎవరన్నా మరి? యెస్. గైడ్ చేశారు. లైక్ కోడింగ్ ట్యూటర్స్‌తో గానీ అలా హెల్ప్ తీసుకున్నాము. ఓకే. గ్రేట్. సో, ఒకసారి ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని నాకు తెలిసి ఇంటర్న్‌షిప్ అయిపోయింది. మీ ప్రాజెక్ట్ అయిపోయింది. యెస్. మాక్ ఇంటర్వ్యూస్ ఎవరైనా తీసుకున్నారా మీకు? సో, మాకు ఇంటర్వ్యూస్ కూడా మాకు కండక్ట్ చేశారు. లైక్ ఎక్స్టర్నల్ పీపుల్స్‌తో లైక్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో అయితే మాకు ఓకే. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. సో, అలా చేస్తే మీకు నాకు తెలిసి బయట ఉన్న మార్కెట్ ట్రెండ్స్ కూడా అర్థమై ఉంటది కదా! ఎలా అడుగుతున్నారు క్వెషన్స్, దేని మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారు. అలా దాని టాపిక్స్ మీద మొత్తం మీకు యెస్. అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది కదా! యెస్. సో, ఎనీవేస్ లైక్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బేస్డ్ ఆన్ రియల్ టైమ్ వాళ్ళు వర్క్ ఓకే. చేస్తున్న దాని మీద అడుగుతారు. అవును. సో, దాన్ని బట్టి మాకు అర్థమైంది లైక్ రియల్ టైమ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే. సో, ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ మీరు నాకు తెలిసి ఒక మంత్లీ ఒక 2, 3 ఇచ్చుంటారు. యెస్. ఇవి ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు రియల్ టైమ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు ఈ మాక్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ మీకు హెల్ప్ అయిందా లేదా? చాలా హెల్ప్ అయిందనే చెప్తాను నేను. లైక్ ఎందుకంటే సినారియోస్ అడుగుంటారు కదా వాళ్ళు సినారియో ఎప్పుడు. బేస్డ్ క్వెషన్స్ సో, అడుగుతారు. సో అవి వచ్చేసి రియల్ టైమ్ ఇంటర్వ్యూస్‌కి వచ్చేసరికి లైక్ చాలా యూజ్ అయ్యింది. సో, ఓకే. ఆ సినారియోస్ హుహు. వల్ల వాళ్ళు అడగడం వల్ల లైక్ మేము తెలుసుకున్నాము. ఓకే. ఇలా అడుగుతారు అని చెప్పేసి. సో, ఓకే. అవి యూజ్ అయ్యింది. సో, లావణ్య ఇవన్నీ చేశారు కదా! ఇప్పుడు మీరు ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. క్లయింట్‌కి సెలెక్ట్ అయ్యారు. క్లయింట్ అవును. లొకేషన్ దగ్గరికెళ్తారు. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్‌లు ఏదైతే మీకు ప్రాజెక్ట్ గానీ, మీకు మాక్ ఇంటర్వ్యూస్ గానీ, ఇవన్నీ మీకు బాగా హెల్ప్ అయినట్టు ఉన్నాయి కదా! మీ ఇప్పుడు రియల్ యెస్. టైమ్ ఇంటర్వ్యూకి. యెస్. చాలా హెల్ప్ అయ్యాయని సో, మీ చెప్తాను. ప్రిపరేషన్ ఎలా ఉండే ఈ ఇంటర్వ్యూకి? సో, లైక్ మేము స్టార్టింగ్ నేర్చుకున్నప్పటి నుంచే లైక్ ఎవ్రీథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే దాన్ని క్లియర్‌గా నేర్చుకున్నాము. లైక్ ఓకే. త్రూ కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారు కదా! అవును. సో, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు లైక్ క్లారిటీ తెచ్చుకొని సో, ఓకే. క్లియర్‌గా నేర్చుకున్నాము. సో, అంటే బేసిక్స్ నేర్చుకున్నారు బాగా. దాంట్లో ఉన్న ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకున్నట్టున్నారు. ఎవ్రీథింగ్ లైక్ ఇన్ డెప్త్‌గా నేర్చుకోవడం అంటారు కదా! సో, హ్మ్. అలా నేర్చుకున్నాము. ఆళ్ళు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మీకు లెట్స్ సే ఇప్పుడు సినారియో బేస్డ్ క్వెషన్స్ అంటారు. అవి ఎక్కడన్నా దొరకవు యాక్చువల్‌గా. మీరు యెస్. ఎక్కడన్నా బయట ఏదన్నా వెబ్‌సైట్‌లో చూద్దామన్నా మీకు కోడింగ్ క్వెషన్ దొరుకుతాయి. లేకపోతే జనరిక్ క్వెషన్ దొరుకుతాయి. యెస్. సినారియో బేస్డ్ క్వెషన్స్ అయితే మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు నాకు తెలిసి అర్థమవుతాయి. అవును. సో, అలాంటిది అడిగారా మిమ్మల్ని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్‌లో? అలా కూడా అడిగారు. మనం బయట లైక్ ఏదైనా వెబ్‌సైట్ తీసుకొని లైక్ నాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగితే లైక్ కామన్ క్వెషన్స్ ఇస్తాయి. ఏదైనా అవును. వెబ్‌సైట్స్ కానీ ఏం అవును. తీసుకున్నా కూడా. సో, మేము ప్రాజెక్ట్ మీద వర్క్ చేసామని చెప్పాం కదా! లైబ్రరీ అవును. మేనేజ్మెంట్. సో, అందులో యూజ్ చేయడం గానీ లైక్ మాకి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా! లైక్ ఎక్స్‌టర్నల్స్. సో, అవును. వాళ్ళు అడిగిన బేస్డ్ ఆన్ క్వెషన్స్ కానీ సో, ఇవన్నీ కలిపి మాకి లైక్ మెయిన్ ఇంటర్వ్యూలో యూజ్ అయ్యాయి. లైక్ ఓకే. సినారియోస్ కానీ అన్నీ. సో, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అప్‌కమింగ్ వాళ్ళ కెరియర్‌ని సెట్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఓకే. ఏ ఫీల్డ్‌లో అన్నా వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? వాళ్ళకు ఏదైనా జస్ట్ 1 మంత్, 2 మంత్స్‌లో నేర్చుకొని వదిలేసి జాబ్స్ ఈజీగా వస్తాయా? లేకపోతే కష్టపడితేనే జాబ్స్ వస్తాయా? 1 మంత్, 2 మంత్స్‌లో నేర్చుకొని జాబ్స్ అంటే చాలా ఇంపాసిబుల్. అది అసలు అవ్వదు. అంటే బయట ఇప్పుడు అదే ట్రెండ్ ఉంది కదండీ! ఇప్పుడు జస్ట్ 2, 3 మంత్స్‌లో మీరు నేర్చేసుకొని మీకు ఫుల్ స్టాక్ వచ్చేస్తది. మొత్తం మీకు ఏ టు జెడ్ వచ్చేస్తది. డిప్లాయ్‌మెంట్ కూడా వచ్చేస్తది అంటున్నారు కదా! సో, అది నిజమేనా? మీరిప్పుడు నేర్చుకునే దాంట్లో? నేర్చుకోవడం వేరు, నేర్చుకున్నది యూజ్ చేయడం వేరు. యూజ్ చేసింది లైక్ ఇంటర్వ్యూలో లైక్ ప్రొజెక్ట్ చేయడం కూడా డిఫరెంట్. అదే. సో, నేర్చుకొని వదిలేస్తే లైక్ దట్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్‌లీ. కానీ అది ఊరికే రియల్ టైమ్‌లో యూజ్ 2 కాదు కదా! యాహ్! ఇప్పుడు దాని మీద మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత దాని మీద కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే మీకు ఎట్లాంటి ఇంటర్వ్యూస్ కన్నా ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినా మీరు ఇప్పుడు చేయగలుగుతారు కదా! ఇవ్వగలుగుతారు కదా! యెస్. కంపల్సరీ. నాకైతే ఆ ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉంది. వచ్చిందా? యెస్. గ్రేట్. సో, కోడింగ్ ట్యూటర్ ఐ థింక్ ఇట్ హెల్ప్ యూ ఎ లాట్ అని చెప్పొచ్చు అయితే. యెస్. సో, ఇప్పుడు మీరిచ్చే సలహా ఏముంటది మీలాంటి ఫ్రెండ్స్‌కి? మీరు ఎవరైతే ఇప్పుడు అప్‌కమింగ్ వాళ్ళ కెరియర్‌ని సెట్ చేద్దాం అనుకుంటున్నారో
వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఐటీలోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ మన ఎడ్యుకేషన్ అవ్వగానే లైక్ సింపుల్గా డిసిషన్ తీసుకొని ఎటువైపు అంటే అటువైపు వెళ్ళకుండా కొంచెం ఆలోచించి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే లైక్ అంత సీరియస్నెస్ అయితే కంపల్సరీ ఉండదు. 100% నేను చెప్తున్నాను, అంత సీరియస్నెస్ అయితే ఉండదు. ఇక్కడైతే డైలీ రావాలా? ఇక్కడైతే డైలీ రావాల్సి ఉంటుంది ఆఫీస్కి. టైమింగ్స్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to like 7:30 వరకు ఉంటుంది. అక్కడ ఏమన్నా ఎవరికన్నా కొంచెం ఏమన్నా లీనియేజ్ ఉందా, అంటే లీనియన్స్ ఉందా ఎవరికన్నా తక్కువ డేస్ రావడానికి, లేకపోతే ఇన్ అవర్స్ వస్తా అని చెప్పేసి? అసలు ఛాన్సే ఉండదు. మార్నింగ్ 9:30 to 7:30 వరకు కంపల్సరీ ఉండాల్సిందే అండ్ రోజు కూడా రావాల్సిందే ఉంటుంది. సో మీరు అన్నట్టు ఈ కరెక్ట్ ఇన్స్టిట్యూట్స్కి అలా కాకుండా మీరు కొంచెం ఆలోచించి స్కిల్స్ ఎక్కడ కరెక్ట్ నేర్పిస్తున్నారో ఆ ప్లేసెస్ చూస్ చేసుకోవడం బెటర్. ఓకే. సో నేనైతే లైక్ ఆజా కోడింగ్ ట్యూటర్ ఇట్ ఈస్ లైక్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని అయితే చెప్పగలను. సో ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, నేను నేర్చుకున్నది కానీ నాకు ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ కానీ, సో కంపల్సరీ నేనైతే ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని అయితే చెప్పగలను. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించారా? ఎస్. సో టెక్నికల్ స్కిల్స్తో పాటు లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. లైక్ డైలీ సెషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో లైక్ ఇన్ ద సెషన్స్ అంటే చెప్పిస్తూ ఉంటారనమాట, ఏదైనా ఒక టాపిక్ ఆన్ ద స్పాట్ ఇచ్చేసి. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఈమెయిల్ ఎటికెట్స్ కూడా నేర్పించారు? ఎస్. ఓకే. సో ఎందుకంటే మీకు ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా జస్ట్ ఒక టెక్నికల్ స్కిల్స్ కాకుండా టెక్నికల్ స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా కోడింగ్ ట్యూటర్ విల్ బి ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎస్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్, సో అంటే వాట్ ఎవర్ ద టెక్నాలజీ దట్ వీల్ టేక్, సో దే విల్ ట్రైన్ ఆన్ us on that particular technology and along with that, so like we also got trained on like some AWS services also. Okay. Like EC2, EC3, so మేము అవి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మరి డెవలప్మెంట్ ఒకటే, మీరు ఇప్పుడు జావాలో జాయిన్ అయ్యారు. సో మీరు డెవలప్మెంట్ ఒకటే అనుకుంటే జావాతో అంటే ఆగిపోవచ్చు, కానీ డిప్లాయ్మెంట్ కూడా ఎందుకు నేర్పించారు మరి వీళ్ళు? అంటే ఎన్ని రోజులు అంటే మనం డెవలప్మెంట్లోనే ఉండం, డిప్లాయ్మెంట్కి కూడా మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ మీరు డెవలప్మెంట్ పాటు డిప్లాయ్మెంట్ కూడా చేయాలి. అదే రియాలిటీ. మార్కెట్లో మీరు సీనియర్ లెవెల్స్కి వెళ్తున్న కొద్దీ మీరు ఒక డెవలప్మెంట్ మాత్రమే చేయరు కదా, మీరు దాన్ని డిప్లాయ్ చేయాలి, దాన్ని డిజైన్ చేయాలి, దాన్ని ఆర్కిటెక్ట్ చేయాలి. సో ఆ స్టెప్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి. సో అలానే మీకు నేర్పించారు, లేకపోతే ఓన్లీ డెవలప్మెంట్ అయిపోయింది కదా మీకు అని చెప్పేసి వదిలేసారా? లేదు, మాకు ఎవ్రీథింగ్ నేర్పించారు. లైక్ ఇప్పుడు ఫుల్ స్టాక్ కదా మేము, సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ AWS సర్వీసెస్ ఆల్సో. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, లైక్ ఫ్రెషర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ AWS ఆల్సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మమ్మల్ని అయితే అన్ని ఆల్ 3 సో ట్రైన్ చేశారు మమ్మల్ని అయితే. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ దేని మీద ఎత్తున్నాయో దాని మీద బేసిస్ మీదనే మీకు ట్రైన్ చేశారు కదా? ఎస్. ఓకే. అంటే వీళ్ళు మార్కెట్ ట్రెండ్స్ కూడా ఫాలో అవుతున్నారా అని? ఎస్. ఓకే. సో థ్యాంక్ యూ లావణ్య ఫర్ షేరింగ్ ఆల్ యువర్ జర్నీ. విన్నారు కదా తన జర్నీ తన మాటల్లోనే. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక సక్సెస్ఫుల్ రిసోర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.